ఏదో వచ్చింది దొరగారు అయ్యా ఏఐ ఫోటోతో స్టేషన్లు 16 సంవత్సరాల పడుసు పిల్లని లెక్క ఏ పెయిన్లు 16 సంవత్సరాలు ఆయన నమ్మే పెయిన్లు 16 సంవత్సరాలు నమ్మించినా మేమేం చేసేది ఉన్నదా? ఏఐ ఫోటో అని కనబడతలేదా? నమస్తే తెలంగాణలోకి ఇది ఏఐ ఫోటో ఇది. సరే 71,000 మందితో సభ్యత్వ నమోదు, ఇది మెయిన్ వార్తనా? ఇది 71,000 మందితో సభ్యత్వ నమోదు అనేది ఇది మెయిన్ వార్తనా? డిజిటల్ బాటలో బీఆర్ఎస్ పూర్తి స్థాయి కసరత్తు, సభ్యత్వ నమోదు కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు, ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ సమన్వయకర్త, ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం, ఎర్రవల్లిలో 6 గంటల పాటు సాగిన కీలక సమావేశం. సరే అయ్యా, మీ సభ్యత్వం ఏందో మీ పార్టీ ఏందో అవన్నీ మీ ఇష్టాలు, కానీ ఈ బండి భగీరథ్ సంబంధించిన కేసు మీద మీరు కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ గారి భుజాల మీద తుపాకులు ఎందుకు పెట్టి కాల్పిస్తానో చెప్పండి. పూర్తిగా మీ వల్ల ఆర్ఎస్ ప్రవీణ్ గారు అలా మునిగినట్టే. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారిని బీజేపీ చేయరా అని టార్గెట్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇప్పుడు కత్తి మీద నిలబడ్డారు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీజేపీ మీద మాట్లాడిన, కొంత అధికారిగా ఉన్నప్పుడు బీజేపీ భావజాలం మీద మాట్లాడిన వీడియోలన్నీ బయటకు తీసి దాని మీద ఏదో కుట్రపడిన ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దళితుడు కాబట్టి, వాయిస్ బాగున్నది, పోరాటం బాగున్నది కాబట్టి ఆదిలోనే ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఏదో ఒకటి నిందేసి ఆగం చేయాలని చూస్తారు. మీరేమో మంచిగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 600 ఎకరాల్లో సేద తీరుతున్నారు ఎండాకాలంలో. మీ కొడుకు అయితే పత్తకు కనబడతలేడు. దీని మీద ఒక కామెంట్ నీది కానీ మీ కొడుకుది కానీ లేదు. మొత్తం పోరాటం అంతా ఆర్ఎస్ ప్రవీణ్ గారితో చేపిస్తాను. దీనికి క్రెడిట్ మాత్రం మీరు దొబ్బేయాలని చూస్తాను. బండి సంజయ్ గారి కొడుకు చేసిన ఫోక్సో కేసుకు సంబంధించి క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తీసుకునే ప్రయత్నం చేస్తాను. పోరాటం మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ గారికి వదిలిపెట్టింది. మరి దాని మీద మీ ఆలోచన ఏందో మీకే తెలవాలి.